గత ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన జరిగిందని అన్నారు హోంమంత్రి అనిత. అప్పుడు పాలాభిషేకాలు చేసి ఇప్పుడు ధర్నాలు చేయటాన్ని ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల అంశంపైన తప్పుడు ప్రచారం జరుగుతోందని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం ఈక్వల్ గా చేసుకెళ్తారని ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఈ రోజు మన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు. గుడివాడ అమర్నాథ్ అంటే గుర్తుంటుందా, కోడిగుడ్డు మంత్రి అంటే గుర్తుంటుందా? ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి. కోడిగుడ్డే కదా. వాళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ రాసిపేట గ్రామానికి వెళ్ళారు. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం ఈక్వల్ గా చేసుకెళ్తారని ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఈ రోజు మన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ